నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం పిలుపు మేరకు వీఆర్ఓలు నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఓ అక్బర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా వెంకయ్యపాలెంకు చెందిన వీఆర్ఓ మహమ్మద్ హుసేన్ అధిక పని భారం అలాగే పై అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. వీఆర్ఓలపై రోజురోజుకు పనిభారం పెరుగుతుందని, దీనివల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్ఓల సమస్యలను పరిష్కరించడంతో పాటు అదనపు పని భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని వీఆర్ఓ అక్బర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు 3 రోజుల పాటు నిరసనలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు సుబ్రహ్మణి, కేశవులు, రెడ్డమ్మ, రత్తప్ప, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. 10వ తారీఖున కర్నూలు జిల్లాలో వెళ్ళి అక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయాలని పైనుంచి ఆదేశాలు అందినాయి. అందుకోసం మేము ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం అనేది, కానీ రెవెన్యూ అధికారులు, పై అధికారులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించి వీఆర్ఓలకి, సర్వేయర్లకి అందరికీ కూడా పని ఒత్తిడి తగ్గించి అందరి దగ్గర సరైన వర్క్ చేయించుకోవాలని ఈ విధంగా మేము సమూహంగా ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. మొన్నటి దినము కర్నూలు జిల్లా వెంకయ్యపాలెం వీఆర్ఓ అయిన మహమ్మద్ హుసేన్ గారు పై అధికారుల ఒత్తిడి మరియు పని ఒత్తిడి భార కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ఏపీ రెవెన్యూ అసోసియేషన్ తరఫున 8, 9, 10వ తేదీల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని పై స్థాయి నుంచి మాకు ఆదేశాలు అందాయి రాష్ట్ర అధ్యక్షుల మేరకు. అందువల్ల ఈరోజు 8వ తేదీ తహసీల్దార్ కార్యాలయం వద్ద, 9వ తేదీ జిల్లా కార్యాలయం వద్ద, 10వ తేదీ కర్నూలు ఉమ్మడి జిల్లా కర్నూలు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని పైనుంచి ఆదేశాలు వచ్చిన కారణంగా మేము నిరసన తెలియజేస్తున్నాము. అదేవిధంగా వీఆర్ఓలకంతా పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. మరియు ఈ రీసర్వే కానీ, డిఎల్ఓల ఎలక్షన్ వర్క్ కానీ, ఇంకా ఇతరత్ర రెవెన్యూ కార్యక్రమాలు కానీ ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఈ పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణంగా ఈ ఆత్మహత్య చేసుకున్నారు. దీనిని పని భారం తగ్గించే విధంగా మేమందరూ కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం.